गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठल दास महाराज की जय। బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు భాగవతాన్ని పరీక్షిత్తుకి గంగా తీరంలో సప్తాహ క్రమంలో చెప్తూ వస్తున్నారు. ఇంతవరకు 5 రోజుల చరిత్రమైంది, పూర్తి అయింది. 5వ రోజు చరిత్రం వరకు సూర్యవంశం చంద్రవంశం అంతా చెప్పి, ఆ చంద్రవంశంలో సాక్షాత్ కృష్ణ భగవంతుడు అవతారం చేశారు అంటూ, కృష్ణావతారం చేసి భగవంతుడు వైకుంఠం వెళ్ళారు అంటూ సంగ్రహంగా ఇలా చరిత్రాన్ని చెప్పి పూర్తి చేశారు 9వ స్కందంలో. పైన 10వ స్కందంలోనే కృష్ణ చరిత్రం అనేది విస్తారంగా చెప్పబోతారు. దానికి కారణం ఏమిటంటే, ఇక్కడ 9వ స్కందం పూర్తి చేసుకున్న తర్వాత బ్రహ్మనిష్ఠులు ఇలాగ ధ్యానంలో కూర్చున్నారు. ఆయన కూర్చున్న తర్వాత 13 శ్లోకములు ఇలాగా మీరు కథను నిలిపేసినారే, నిలపకూడదు, చెప్పాలి అని బ్రహ్మనిష్ఠుని ప్రార్థించి ఇలా ప్రశ్నించారు పరీక్షిత్ మహారాజా. ఆయన యొక్క శ్రద్ధను చూసి బ్రహ్మనిష్ఠులు విస్తారంగా కృష్ణ చరిత్రాన్ని పైన చెప్పబోతారు. ఈ 10వ స్కందం మొదటి అధ్యాయంలో పరీక్షిత్ మహారాజా మొదటి 13 శ్లోకములు పరీక్షిత్ మహారాజా బ్రహ్మనిష్ఠులను చూసి ఇలా ఆశగా అడిగింది, ప్రశ్నించింది. మొదట ఏమన్నారంటే, ఇలాగ సూర్యవంశం చంద్రవంశం వీటన్నిటిని విస్తారంగా మీరు చెప్పినారే, మీరు ఇలాగ ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకునేదానికే మనకు అది చూసి చదివేదానికే కష్టంగా ఉంది. అది కాకుండా బ్రహ్మనిష్ఠులు వీళ్ళ కొడుకు ఇతను, వీళ్ళ కొడుకు పుత్రుడు ఇతడు, వీరపుత్రుడు ఇతడు అంటూ ఇలా వర్ణిస్తూ వచ్చు. వాళ్ళ యొక్క చరిత్రం, వాళ్ళకి వీరు పుట్టారు, వీరికి వారు పుట్టారు అంటూ ఎవరు ఇలా గుర్తుపెట్టుకొని చెప్పగలగరు బ్రహ్మనిష్ఠులు తప్ప. అలాగ చెప్పారు కదా మీకు. ఇలా మీరు చెప్పారు, మీరు చెప్పిన తర్వాత మీకు దండిగా ధనాలను ఇస్తాను, లేకపోతే భూమిని ఇస్తాను, లేకపోతే ఏదైనా మీకు బహుమానం ఇస్తానని మీరు అన్నీ మీకు చెప్పినారా? అలా కాకుండా మీరు నా పైన కృప పెట్టి కదా ఇది చెప్పారు. అలాంటి మీకు మొదట నా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. తర్వాత సాక్షాత్ భగవంతుడు ధర్మాత్ముడైన యదు యొక్క వంశంలో పుట్టారు కదా. ఆ యదు వంశంలో భగవంతుడు ఎందుకు పుట్టారు, ఏ లీలలు చేశారు, అది మీరు చెప్పాలి అని ప్రార్థిస్తూ వచ్చారు పరీక్షిత్ మహారాజా. మీరు భగవద్గుణం చెప్తూ వచ్చారు కదా, భగవద్గుణం నిలిపేసినారని నాకు ఎలా ఉంది తెలుసా? ఈ భగవద్గుణం ఎవరెవరికి గతి తెలుసా మీకు అంటూ ఈ ప్రపంచంలోనే 3 విధమైన జనులున్నారు. మొదట వారు ఎవరంటే, విషయులు, సాధారణంగా ఉండి కష్టాలు పోవాలి, సుఖంగా ఉండాలి అంటూ గుడికి వెళ్ళి ఇలా భగవత్పరంగా కొంచెంగా ఏదో తెలిసినట్టు కష్టాలు పోగొట్టుకునేదానికి భగవంతుని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయిస్తూ సాధారణంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకి విషయులు అని పేరు. వీళ్ళకి కూడా భగవద్గుణమే గతిగా ఉంది. దీని తర్వాత ఇంకా కొంతమంది వాళ్ళెవరంటే, ఇలా పుట్టినది చాలు భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవాలి అంటూ అడవిలోపలికి వెళ్ళి, హిమాలయాలకు వెళ్ళి, అక్కడంతా వెళ్ళి భగవంతుని ధ్యానం చేసి చరణారవిందాన్ని చేరుకోవాలని ఉన్నారే ముముక్షులు, వారికి కూడా భగవద్గుణమే గతిగా ఉంది. ఇవన్నీ కాకుండా ఇలా ప్రయత్నపడి చివరిగా భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకునేలాగా జ్ఞానుల్లాగా ఉన్నారే, వారికి కూడా భగవద్గుణమే గతిగా ఉంది. అలాంటి భగవద్గుణాన్ని మీరు చెప్పాలి అని చెప్పి, దీని తర్వాత ఈ భగవద్గుణం వాళ్ళకంతా గతిగా ఉంది, నీకు దానికి ఏదైనా సంబంధం ఉందా అని మీరు అడిగినారంటే, సంబంధం ఉంది ప్రభు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మా తాతలు మా ముత్తాతలందరూ సుఖంగా రాజ్య పరిపాలన చేసినది కారణమే కృష్ణ భగవంతుడే. ఈ కృష్ణుడు కానీ లేకపోతే ఆ మహాభారత యుద్ధం ఒకే రోజులోనే అయిపోయి ఉండేది. ఎందుకంటే ఎదురుపక్షంలో ఉండేది ఎవరు? భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కర్ణుడు, శల్యుడు, కృపుడు అంటూ ఎందరో మహాత్ములు. అందరినీ అర్జునుడు ఇక్కడి నుంచి వాళ్ళందరినీ ఇలా గెలిచాడడానికి ఒకే కారణం కృష్ణుడి పక్క ఉన్నందువల్ల అన్ని విషయాల్లోనూ కృష్ణుడు వచ్చి సహాయం చేసి భీష్మాచార్యులు యుద్ధంలో గెలిచేదానికి సహాయం చేశారు. తర్వాత ద్రోణాచార్య యుద్ధంలో గెలిచేదానికి సహాయం చేశారు. తర్వాత కర్ణుడికి ఇలాగ ఒక్కొక్కరి యొక్క యుద్ధం చేసేటప్పుడు కూడా పాండవ పక్షంగా ఉంది భగవంతుడు. ఇలా అన్ని విషయాల్లోని సహాయం చేయించి ఎలా వర్ణించారంటే పరీక్షిత్ మహారాజా, దురత్యయం కౌరవ సైన్య సాగరం అనేసినారు. ఈ కౌరవ సైన్యం అనేది సాగరం లాగా ఉన్నిందంట, ఒక పెద్ద సముద్రం లాగా. సముద్రంలో ఎలాగైతే పెద్ద పెద్ద చేపలు ఉంటాయో అలాంటి పెద్ద పెద్ద చేపలు భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, తర్వాత కర్ణుడు మొదలైన వారు. అలాంటి సాగరాన్ని ఎలా దాటించారంటే ప్రభువులు, ఇప్పుడు గ్రామాల్లో ఉండేటప్పుడు మట్టి కింద ఉంది, మట్టి భూమిపైన మట్టి,
ఆ మట్టిగా ఉండే సమయంలో పైనుంచి వాన పడితే అది కొంచెం తడైపోతుంది. తడైన తర్వాత అక్కడ ఒక దూడ ఇలా దూకుకుంటూ వచ్చేటప్పుడు దూడ యొక్క ఆ పాదము అచ్చు పడింది దాంట్లో. అది చిన్నదిగా ఉంటుంది కదా దూడ యొక్క పాదం అచ్చు. తర్వాత ఇంకొకసారి వాన పడింది కొంచెంగా. అదే అచ్చు పడిన తర్వాత దాంట్లో తనిగా కొంచెం జలం ఉంది, నీరు ఉంది. ఆ దూడ యొక్క పాద అచ్చులో ఉండే నీళ్లను దాటేదానికి ఎవరైనా కష్టపడి వెనకాల వెళ్ళి కష్టపడి దాన్ని దాటేదానికి వచ్చి దూకుతారా? మనం నడుస్తూ వెళ్ళేటప్పుడు అది సాధారణంగానే వెనక్కి వెళ్ళిపోతుంది కదా. అలాగా ఈ కౌరవ సైన్య సాగరాన్ని అంత సులభంగా దాటిపెట్టారు అని చెప్పి, మీ తాతలకే కృష్ణుడు కాపాడాడు, నీకేమి సంబంధంని మీరు నాకు అడిగినారంటే, ఈరోజు నేను కూర్చొని మీ దగ్గర ఇలా భగవద్గుణం వింటున్నానే, ఇక్కడ నా శరీరం ఉండేదానికి కారణం కూడా భగవంతుడే. అలాంటి ప్రభువులు ద్రోణాచార్య యొక్క పుత్రుడైన అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రము గర్భంలో వచ్చి ఇలాగా నన్ను అగ్నిపిండంగా చేసినప్పుడు భగవంతుడు లోపలికి వచ్చి తన చక్రంతో గిర్రుని తిప్పి ఆ అస్త్రాన్ని ఆర్పివేసి తర్వాత నన్ను కాపాడినారే. ఆ రోజు నాకు తెలియలేదు నన్ను ఎందుకు కాపాడినారో అని ఈరోజే నాకు తెలిసింది. ఎందుకంటే మీ నోట్లో భగవద్గుణం వినాలి, అందుచేత నన్ను భగవంతుడు కాపాడారు, అందుచేత మీరు భగవద్గుణం చెప్పాలి అని చెప్పి అలాగ భగవంతుడు యాదవ వంశంలో పుట్టి ఏ లీలలు చేశారో అది చెప్పాలి. తర్వాత రోహిణీ కుమారుడుగా బలరామస్వామి ఉన్నారు, దేవకి యొక్క గర్భంగాను ఉన్నారు. ఒకే శిశువు ఎలాగ రెండు గర్భంలో ఉండేదానికి వీలవుతుంది, ఆ కథ కూడా మీరు చెప్పాలి అని చెప్పి పైన భగవంతుడు ఏ లీలలు చెప్పారో అన్నీ చెప్పాలి అని ఇలా ప్రార్థిస్తూ ఉండేటప్పుడు కూడా బ్రహ్మనిష్ఠులు కదలకుండా ధ్యానంలో ఉండేటప్పుడు అప్పుడు ఆయనకు ఒకటి తోచిందంట. ఏమిటంటే, మనమైతే బ్రహ్మనిష్ఠులం, మనకు ఇలా ఆకలి దాహం ఇవంతా తెలియదు. ఇతడు రాజు కదా, ఇతనికి ఆకలి దాహంగా ఉంటే కొంచెం విశ్రాంతి చేసుకొని వచ్చేదానికి కొంచెం అవకాశం ఇస్తామని మీరు కొంచెం కూర్చోన్నారా? అది అక్కర్లేదు. ఎందుకంటే ఈ దాహం ఆకలి వీటి యొక్క ఘోరమైన కష్టం నాకు తెలుసు. ఎందుకంటే ఈ ఆకలి బాధలో తప్పు చేసే నేను ఇక్కడికి వచ్చి కూర్చోనున్నాను. ఆ బ్రాహ్మణుడి యొక్క ఆ శృంగి యొక్క తండ్రి మెడలో పాము వేసి బ్రాహ్మణ శాపం పొంది ఇక్కడ వచ్చి కూర్చోనున్నాను. కానీ 5 రోజులు నేను ఇక్కడ కూర్చోనున్నాను. ఈ 5 రోజులుగా నాకు ఆకలి దాహం ఏమీ తెలియటం లేదు. దానికి కారణం ఏమిటంటే, మీ వాక్కు నుంచి ప్రవాహంగా వచ్చే ఈ కథామృతాన్ని వింటున్నాను కాబట్టి నాకేమి తెలియలేదు అని ఇలాగా మీరు భగవద్గుణం చెప్పాలి అని చెప్పిన వెంటనే శుకాచార్యుడు కూడా కళ్ళు తెరిచి చాలా సంతోషపడి, నీలాగా కథ వినేవాడికే కదా నేను కథ చెప్పాలి అంటూ ఆ కథ వినే శ్రద్ధను చూసి పొగిడి, సూత పౌరాణికులు కూడా పొగిడి పైన కృష్ణావతార చరిత్రాన్ని ప్రారంభించారు. ఒక సమయం ఏమిటైందంటే, ఆ ద్వాపర యుగం ముగిసేటప్పుడు అసురులు అందరూ భూలోకంలో పుట్టారంట. అలా పుట్టిన తర్వాత భూభారం అనేది ఎక్కువైంది. భూమికి ఎంత భారం పెట్టినా కానీ దాని ఓపికగా ఉంటుంది. కానీ ఇలాగా చెడ్డ పనులు చేసుకుంటూ అసురులు ఇలా దుష్టులు పుట్టినారంటే భూమి వల్ల తాళలేదు. అందుచేత భూమి ఒక పశు రూపాన్ని తీసుకొని బ్రహ్మదేవుడితో పాటు క్షీరాబ్దికి వెళ్ళి ప్రార్థన చేసింది, నాకు భూభారంగా ఉంది అని. వెంటనే ప్రభువుల పైన కృష్ణావతారం చేసే కాలం వచ్చింది అని బ్రహ్మదేవుల దగ్గర చెప్పి, బ్రహ్మదేవుని పంపించిన తర్వాత బ్రహ్మదేవులు కూడా దేవతల దగ్గర చెప్పి, యాదవులకి రాజధాని అయిన మథురాలో భగవంతుడు అవతారం చేయబోతారు, మీరు కూడా యాదవులుగా వెళ్ళి పుట్టండి అంటూ దేవతల దగ్గర చెప్పి పైన ఈ కృష్ణావతార చరిత్రాన్ని బ్రహ్మనిష్ఠులు ప్రారంభించారు. ఈ యాదవులందరూ ఆ మథురలో జీవిస్తున్నారు. ఆ మథుర అనే రాజ్యాన్ని పరిపాలించేవారు ఉగ్రసేనుడు. ఆ ఉగ్రసేనుడు యొక్క తమ్ముడు దేవకుడు అని పేరు. ఆ దేవకుడికి దేవకి అనే ఒక పుత్రి, ఆ దేవకికి వసుదేవులకి వివాహమైంది. ఇలాగ వివాహమైన తర్వాత వారు కాపురం పెట్టేదానికి సంతోషంగా వెళ్ళేటప్పుడు కంసుడు తాను స్వయాన వచ్చి ఆ రథాన్ని నడుపుకుంటూ వెళ్తున్నాడంట. అలాగ ఒక పెద్ద ఫంక్షన్ లాగా అది జరుగుతూ పోతుంది, బాగా ఉత్సవంలాగా జరుగుతూ పోతుంది. అందరు జనులు ఉన్నారు, అక్కడ వాద్య ఘోషములు ఇవన్నీ ఇలా ఉండేటప్పుడు అందరూ సంతోషంగా ఉండేటప్పుడు అప్పుడు పైన ఆకాశంలో అశరీరిగా ఒక గొంతు వినిపించింది. హే మూర్ఖుడా అని పిలిచింది. మూర్ఖుడా అంటే అంతమంది 1000 జనంలో కంసుడు పైన నన్ను పిలిచినావా అని చూశాడంట.
అతనే నిర్ణయించుకున్నాడు తను మూర్ఖుడు అని. ఇలా చూసిన తర్వాత ఏ సహోదరిని వచ్చి నువ్వు ఇంత సంతోషంగా రథంలో తీసుకెళ్తున్నావో ఆ సహోదరి యొక్క 8వ గర్భం నిన్ను పైన చంపబోతుంది అని అశరీరి చెప్పి మాయమైపోయింది. వెంటనే అది ఊర్వలం అది ఇది చూడకుండా తన చేతిలో ఉండే ఖడ్గాన్ని తీసుకొని దేవకి యొక్క కేశాన్ని పెట్టుకొని చంపేదానికి వెళ్ళిపోయాడు ఆ కంసుడు. ఇప్పుడు వసుదేవులకి దేవకిని కాపాడే బాధ్యత ఉంది కాబట్టి దాన్ని నిలిపి ఇలాగంతా చెయ్యకూడదు కంస, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఇలాగనే ఉండిపోవచ్చని అనుకోలేదు, ఎప్పుడు నువ్వు పుట్టినావే అప్పుడే నువ్వు ఈ సమయంలో చనిపోతున్నావు అని రాసి పెట్టేశారుపా. మనం పుట్టేటప్పుడే మనకు మృత్యు అనేది వస్తుంది, మనం చనిపోయేటప్పుడే మనం పుడతామనేది వస్తుంది. ఇది ఒక చక్రంలాగా జరుగుతూ ఉంది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు, అందుచేత ఇది జరుగుతూనే ఉంటుంది, ఇది వచ్చి ఎప్పుడైనా వస్తుంది, దానికోసం ఇప్పుడు ఈ దేవకిని చంపుతావా? ఇవన్నీ దేవతల యొక్క రహస్యం, దేవతల యొక్క సంకల్పం. వాళ్ళు ఎలాగైనా సరే దీన్ని చేరుస్తారు, ఎలాగైనా సరే దీన్ని చేసి తీరుతారు, అందుచేత ఇలాగా దేవకిని చంపటం భావ్యం కాదు అని ఇలాగంతా చెప్పిన వెంటనే కంసుడు పైన వసుదేవుడి దగ్గర అన్నారంట, ఏదోజో ఒకరోజు చావాలి కదా. అవును, అది మీ భార్యకి పెట్టుకోండి, ఏ రోజో ఒకరోజు చనిపోయే దేవకి ఇప్పుడు నా చేతిలో చనిపోతుంది అంటూ ఆ ఖడ్గాన్ని తీసుకొని చంపేదానికి వచ్చాడు. ధర్మశాస్త్రములు అవి మంచివారికి చెప్తేనే కదా వింటారు, మూర్ఖులు చెప్తే వింటారా? ఇలా చంపేదానికి వచ్చేటప్పుడు వసుదేవులు ఒక ఉపాయాన్ని ఆలోచించి కంసుని చూసి, ఇప్పుడు నీకు దేవకి దగ్గర నుంచి నీకు హాని కాదు, దేవకి దగ్గర నుంచి నీకు కష్టం కాదు, దేవకికి పుట్టే గర్భం దగ్గర నుంచి కదా నీకు హానికరం, అందుచేత ఆ గర్భాన్ని ఆ బిడ్డలను నీకు సమర్పణం చేసేస్తాను అని వసుదేవులు జాగ్రత్తగా అన్నారు. ఈ సమయంలో మనం ఏమంటామంటే, ఈ శిశువులని కావాలంటే నువ్వు చంపుకో, దేవకిని వదిలేయి అని అందరూ చెప్తారు. అలా చెప్పినారంటే వాడు చేసే పాపములో వసుదేవులకి కూడా దాంట్లో కొంచెం భాగం ఉంటుంది. అలా కాకుండా ఆ బిడ్డలని నీకు సమర్పిస్తాను అని చెప్పేసినారు, దాంతో నిలుపుకునేసినారు. కంసుడు ఏమనుకున్నాడంటే, సరే బిడ్డల్ని కావాలంటే మనం చంపుకోవచ్చు అని చెప్పినట్టుగా సరే అని చెప్పి పైన ఈ ఉత్సవం ఊర్వలం ఏది లేదంట, అన్నీ నిలిపేసినాడంట. ఇది చాలు, అంతా వచ్చింది, వాళ్ళు బయలుదేరండి అని అందరూ పంపించేసి ఒక హౌస్ అరెస్ట్ లాగా పెట్టి దేవకిని వసుదేవుని లోపల పెట్టేశారు. లోపల పెట్టేసి పైన అందరినీ కాపులా ఉంచాడు. ఇతడు మూర్ఖుడు, బుద్ధిహీనుడు అని తెలుస్తోంది. వాళ్ళకి పెళ్ళైంది కదా, వాళ్ళ యొక్క గర్భమే కదా ఇతనికి హానికరం, అందుచేత ఇద్దరిని ఇంకొక జైల్లో పెట్టినారంటే వారి గర్భం ఎలా అవుతారు? అలా కాకుండా ఒకే ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసినారంట. ఇదే భగవంతుని యొక్క సంకల్పం, భగవంతుడు ఏం తలుచుకుంటాడో అదే జరుగుతుంది. అలా ఉండేటప్పుడు కాపురం చేస్తూ ఉండేటప్పుడు చక్కగా ఒక మగబిడ్డ పుట్టింది. ఆ మగబిడ్డను చూసి దేవకి చాలా సంతోషం. ఆ మగబిడ్డకు పేరు కూడా పెట్టిందంట కీర్తిమంతుడు అని. ఇప్పుడు ఏం కీర్తి రాబోతుంది, కొంతసేపట్లో అతను కాలం అయిపోతాడు, చనిపోతాడు, ఇంక పైన ఇతనికి ఏం కీర్తి అంటే ఒక కీర్తి ఉందంట. ఏమి కీర్తి అంటే, ఎవరైనా సరే కూర్చునేదానికి ముందు, కృష్ణావతారం చెప్పేదానికి ముందు ఆ మొదటి పుత్రుడైన ఈ కీర్తిమాన్ అనే పుత్రుడు పుట్టాడు అని చెప్పే కదా ఎవరైనా కృష్ణావతారం కథ చెప్పాలి. ఈ కీర్తి ప్రపంచం ఉండేంత వరకు అతనికి ఉంటుంది అని బ్రహ్మనిష్ఠులు చెప్పి వసుదేవులు కూడా ఆ బిడ్డను తీసుకొని ఒక చేతిలో ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ బిడ్డను తీసుకొని కంసుని దగ్గర వెళ్తున్నారు వసుదేవులు. అలా వెళ్ళిన తర్వాత ఆ మగబిడ్డ పుట్టిందని చూసి ఆ కంసుడు కూడా సంతోషపడ్డాడంట. వసుదేవులు మీరు ఇలా అమాయకుల్లా ఉన్నారే, నాకు ఈ బిడ్డ వల్ల నాకు ఏ హానికరం లేదు, 8వ గర్భమే దీన్ని తీసుకెళ్ళండి అనేసినాడు. ఇతడు ఇలా అన్నాడంటే ఇతని మాటలు ఏది నమ్మలేము కదా. ఇలా వసుదేవులు తీసుకెళ్ళిపోయినారు. తర్వాత ఏమైందంటే అక్కడి నుంచి నారదులు వచ్చారు. నారదులు వచ్చి ఏమన్నారంటే, ఏమి కంస సంతోషంగా ఉన్నావా అంటే, అవును నా చెల్లికి మగబిడ్డ పుట్టారు అంటే, మగబిడ్డ పుట్టింది అన్నాడు. మళ్ళీ ఏమైంది, విషయాలు ఏమైంది, తర్వాత ఏదో ఒక ఆ ఉత్సవం జరిగేటప్పుడు ఏదో అష్టమ గర్భం అని ఒక్కొక్కరు అంటున్నారు. ఏం జరిగింది అంటే, జరిగిన విషయం అంతా కంసుడు చెప్పిన వెంటనే నారదులు అన్నారు, నువ్వు వచ్చి నిజంగానే బుద్ధిహీనుడివి, మూర్ఖుడివి. ఎందుకంటే దేవతల యొక్క విషయాలు నీకు తెలీదు, వాళ్ళు పరోక్ష ప్రియాయ విహిదేవాహ అంటూ వాళ్ళు ఏది చెప్పినా కానీ పరోక్షంగానే అంటారు. అందుచేత నువ్వు వచ్చి ఇప్పుడు 8వ గర్భమే కదా అని పంపించేసినావు,
ఎనిమిదో అనేది ఎవరు ఎక్కడి నుంచి ఎన్నుతారో అదే 8. 1 నుంచి మనం సంఖ్య పెట్టినామంటే 8 8. 8 నుంచి లెక్క పెట్టినామంటే 1 8. అలాగా మనం వచ్చి ఇలా చూసినామంటే ఏదైనా గర్భం అష్టమ గర్భం అవ్వచ్చు, అది ఎవరు లెక్క పెడుతున్నారో వాళ్ళ చేతిలో ఉంది అని ఇలా చెప్పేసి నారదులు బయలుదేరిపోయారు. వెంటనే అతనికి కోపం వచ్చి వెంటనే ఆ వసుదేవుల యొక్క కుమారుడిని తీసుకొచ్చి ఆ కీర్తిమంతుణ్ణి తీసుకొచ్చి స్వార్థపరంగా యొక్క టెంకాయని కింద కొట్టి ఎలాగైతే దాన్ని ఇలా భూమిలో కొడతారో అలాగా ఆ శిశువుని కింద ఆ ఒక పెద్ద రాయి పైన వేసి ఆ శిశువుని సంహరించారు. మనకు స్వార్థపరం అనేది వచ్చిందంటే దేన్నైనా చేసేదానికి మనం సిద్ధంగా ఉంటామనేది ఇలాంటి పాపుల్ని చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా జన్మాంతర స్మృతి వచ్చిందంట. ఇతడు ఎవడంటే కాలనేమి అనే ఒక అసురుడు ఇతన్ని మహావిష్ణు సంహారం చేశారు. అది గుర్తొచ్చిందంట. మనమందరూ మహావిష్ణుని ద్వేషించేదానికే పుట్టాము, అందుచేత తనలాగే ఉండే దండిగా అసురుల్ని పిలిచి ఈ 8వ గర్భములని సంహారం చేసేదానికి రాబోతుంది, మనం ఇంకా దృఢంగా ఉండాలని అందరిని పిలిచి ఇలా కంసుడు జీవిస్తున్నాడు అని చెప్పి బ్రహ్మనిష్ఠులు ఈ మొదటి అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి దీన్ని పారాయణం చేస్తాం. దశమస్కంధః అథ ప్రథమోऽధ్యాయः. రాజోవాచ కథితో వంశవిస్తారः భవతా సోమసూర్యయోః राज्ञां च उभयवंश्यानां चरितं परमाद्भुतं यदोश्च धर्मशीलस्य नितरां मुनिसत्तमा तत्रांशेनावतीर्णस्य विष्णोर्वीर्याणि शंसनः अवतीर्य यदोर्वंशे भगवान् भूतभावनः कृतवान् यानि विश्वात्मा तानि नो वद विस्तरात् निवृत्ततर्षैरुपगीयमानात् भवौषधात् श्रोत्रमनोभिरामात् कौत्तमश्लोकगुणानुवादात् पुमान् विरज्येत विना पशुघ्नात् पितामहा मे समरे मरञ्जयैः देवो व्रताद्यातिरथैस्तिमिङ्गलैः दुरत्ययं कौरवसैन्यसागरं कृत्वा तरन् वत्सपदं स्मयत् प्रवाह द्रौण्यस्त्रविप्लुष्टमिदं मदङ्गं सन्तानबीजं कुरु पाण्डवानां जुगोपकुक्षिङ्गत आत्तचक्रः मातुश्च मे यः शरणं गतायाः वीर्याणि तस्य अखिलदेहभाजाम् अन्तर्बहिः पूरुषकालरूपैः प्रयच्छतो मृत्युमुतामृतञ्च मायामनुष्यस्य वदस्व विद्वन् रोहिण्यास्तनयः प्रोक्तः रामः सङ्कर्षणस्त्वया देवक्या गर्भसम्बन्धः कुतो देहान्तरं विना कस्मान्मुकुन्दो भगवान् पितुर्गेहाद्व्रजं गतः क्व वा संज्ञातिभिः सार्धं कृतवान् सात्वतां पतिः व्रजे वसन् किमकरोत् मधुपुर्यां च केशवः भ्रातरं चावधीत् कंसं मातुरद्धातदर्हणं देहं मानुषमाश्रित्य कतिवर्षाणि वृष्णिभिः यदुपुर्यां सहावात्सीत् पत्न्यः कत्वरमण्डितः
प्रत्यभवन् प्रभो एतदन्यच्च सर्वं मे मुने कृष्णविचेष्टितं वक्तुमर्हसि सर्वज्ञा श्रद्दधानाय विस्तृतं नैषा अतिदुस्सहा क्षुन्मां त्यक्तोदमपि बाधते पिबन्तं त्वन्मुखाम्भोजात् च्युतं हरिकथामृतं सूतोवाच एवं निशम्य भृगुनन्दन साधुवादं मय्यासकिः स भगवान् अथ विष्णुरातं प्रत्यर्च्य कृष्णचरितं कलिकल्मषघ्नं व्याहर्तुमारभत भागवतप्रधानः श्रीशुक उवाच सम्यग्व्यवसिता बुद्धिः तव राजर्षिसत्तमा वासुदेवकथायां ते यज्जाता नैष्ठिकी रतिः वासुदेवकथा प्रश्नः पुरुषां स्त्रीन् पुनातिः वक्तारं पृच्छ्रकं श्रोतॄन् तत्पादसलिलं यथा भूमिः दृप्तनृपव्याज दैत्यानीकशतायुतैः आक्रान्ता भूरिभारेण ब्रह्माणं शरणं ययौ गौर्भूत्वा अश्रुमुखी खिन्ना क्रन्दन्ती करुणं विभोः उपस्थितान्तिके तस्मै व्यसनं स्वमवोचता ब्रह्मा तदुपधार्याथ सह देवैस्तया सह जगाम सत्रिनयनः तीरं क्षीरपयो निधेः तत्र गत्वा जगन्नाथं देवदेवं वृषाकपिं पुरुषं पुरुषसूक्तेन उपतस्थे समाहितः गिरं समाधौ गगने समीरितां निशम्य वेधास्त्रिदशान् उवाचः गां पौरुषीं मे शृणुतामराः पुनः विधीयतामाशु तथैव माचिरम् पुरैव पुंसावधृतो धराज्वरः भवद्भिरंशैर्दुषूपजन्यतां स यावदुर्व्या भरमीश्वरेश्वरः स्वकालशक्त्या क्षपयंश्चरेद्भुवि वसुदेवगृहे साक्षात् भगवान् पुरुषः परः जनिष्यते तत्प्रियार्थं सम्भवन्तु सुरस्त्रियः वासुदेवकलानन्तः सहस्रवदनस्वराट् अग्रतो भविता देवः हरेः प्रियचिकीर्षया विष्णोर्माया भगवती यया सम्मोहितं जगत् आदिष्टा प्रभुनांशेन कार्यार्थे सम्भविष्यति श्रीशुक उवाच इत्यादिश्य अमरगणान् प्रजापतिपतिर्विभुः आश्वास्य च महीं गीर्भिः स्वधाम परमं ययौ शूरसेनो यदुपतिः मथुरामावसन् पुरीं
माथुरान् शूरसेनांश्च विषयान् बुभुजे पुरा। राजधानी ततः साभूत् सर्वयादवभूभुजाम्। मथुरा भगवान् यत्र नित्यं सन्निहितो हरिः। तस्यां तु कर्हिचिच्छौरिः वसुदेवः कृतोद्वहः। देवक्या सूर्यया सार्धं प्रयाणे रथम् आरुहत्। उग्रसेनसुतः कंसः सुप्रियचिकीर्षया। रश्मीन् हयानां जग्राह रौक्मै रथशतैर्वृतः। चतुश्शतं पारिबर्हं गजानां हेममालिनाम्। अश्वानाम् अयुतं सार्धं रथानां च त्रिषट्शतं। दासीनां सुकुमारीणां द्वेषते समलङ्कृते। दुहित्रे देवकः प्रादात् याने दुहितृवत्सलः। शङ्खतूर्यमृदङ्गाश्च नेदुः दुन्दुभयः समम्। प्रयाणप्रक्रमे तावत् वरवधोः सुमङ्गलम्। पथि प्रग्रहिणं कंसम् आभाष्याः अशरीरवाक्। अस्यास्त्वाम् अष्टमो गर्भः हन्तायां वहसे अबुधा। इत्युक्तः स खलः पापः भोजानां कुलपांसनः। भगिनीं हन्तुमारब्धः खड्गपाणिः कचेग्रहीत्। तं जुगुप्सितकर्माणं नृशंसं निरपत्रपम्। वसुदेवो महाभाग उवाच परिसान्त्वयन्। वसुदेवोवाच श्लाघनीयगुणशूरैः भवान् भोजयशस्करः। स कथं भगिनीं हन्यात् स्त्रियमुद्वाहपर्वणि। मृत्युः जन्मवतां वीरा देहेन सह जायते। अद्य वा अब्दशतान्ते वा मृत्युर्वै प्राणिनां ध्रुवः। देहे पञ्चत्वमापन्ने देही कर्मानुगो वशः। देहान्तरम् अनुप्राप्य प्राक्तनं त्यजते वपुः। व्रजं स्तिष्ठन् पदैकेन यथैवैकेन गच्छति। यथा तृणजलूकैवं देही कर्मगतिं गतः। स्वप्ने यथा पश्यति देहमीदृशं मनोरथेन अभिनिविष्टचेतनः। दृष्टश्रुताभ्यां मनसानुचिन्तयन् प्रपद्यते तत् किमपि ह्यपस्मृतिः। यतो यतो धावति दैवचोदितं मनोविकारात्मकम् आपपञ्चसु। गुणेषु माया रचितेषु देह्यसौ प्रपद्यमानः सह तेन जायते। ज्योतिर्यथैवोदक पार्थिवेष्वदः
समीरवेगानुगतं विभाव्यते। एवं स्वमाया रचितेष्वसौ पुमान् गुणेषु रागानुगतो विमुह्यति। तस्मान्न कस्यचिद्रोहम् आचरेत् स तथाविधः आत्मनः क्षेममन्विच्छन् द्रोग्धुर्वै परतो भयम्। एषा तवानुजा बाला कृपणा पुत्रिकोपमा हन्तुं नार्हसि कल्याणीम् इमां त्वं दीनवत्सलः। श्रीशुक उवाच एवं ससामभिर्भेदैः बोध्यमानोऽपि दारुणः नन्यवर्तत कौरव्य पुरुषादाननो व्रतः। निर्बन्धं तस्य तं ज्ञात्वा विचिन्त्य आनकदुन्दुभिः प्राप्तं कालं प्रतिव्योढुम् इदं तत्र अन्वपद्यत। मृत्युर्बुद्धिमता बोह्यः यावद्बुद्धिबलोदयम् यद्यसौ न निवर्तेत नापराधोऽस्ति देहिनः। प्रदाय मृत्यवे पुत्रान् मोचये कृपणामिमां सुता मे यदि जायेरन् मृत्युर्वा न म्रियेत चेत्। विपर्ययो वा किं न स्यात् गतिर्धातुर्दुरत्यया उपस्थितो निवर्तेत निवृत्तः पुनरापतेत्। अग्नेर्यथा दारु वियोगयोगयोः अदृष्टतोऽन्यन्न निमित्तमस्ति। एवं हि जन्तोः अपि दुर्विभाव्यः शरीरसंयोग वियोगहेतुः। एवं विमृश्यतं पापं यावदात्मनिदर्शनं पूजयामास वै शौरिः बहुमानपुरःसरम्। प्रसन्नवदनाम्भोजः नृशंसं निरपत्रपं मनसा दूयमानेन विहसन्निदमब्रवीत्। वसुदेव उवाच न ह्यस्यास्ते भयं सौम्य यद्वागाः शरीरिणी पुत्रान् समर्पयिष्ये स्याः यतस्ते भयम् उत्थितम्। श्रीशुक उवाच स्वसर्वधान्निववृते कंसः तद्वाक्यसारवित् वसुदेवोऽपि तं प्रीतः प्रशस्य प्राविशद्गृहम्। अथ काल उपावृत्ते देवकी सर्वदेवता पुत्रान् प्रसुषुवे चाष्टौ कन्याञ्चैवानुवत्सरम्। कीर्तिमन्तं प्रथमजं कंसाय आनकदुन्दुभिः अर्पयामास कृच्छ्रेण सोऽनृतात् अतिविह्वलः। किं दुस्तहं नु साधूनां विदुषां किमपेक्षितां किमकार्यं कदर्यानां दुस्त्यजं किं धृतात्मनां। दृष्ट्वा समत्वं तच्छौरेः सत्ये चैव व्यवस्थितम्। कंसः तुष्टमना राजन्
प्रहसन्निदमब्रवीत् प्रतियातु कुमारोऽयं न ह्यस्मादस्ति मे भयम् अष्टमाद्यवयोर्गर्भात् मृत्युर्मे विहितः किल तथेति सुतम् आदाय ययो आनकदुन्दुभिः नाभ्यनन्दत तद्वाक्यम् असतः अविजितात्मनः नन्दाद्याये व्रजे गोपाः याश्च अमीषां च योषितः वृष्णयो वसुदेवाद्याः देवख्याद्याय दुस्त्रियः सर्वे वै देवता प्रायाः उभयोरपि भारत ज्ञातयो बन्धुसुहृदः ये च कंसमनौव्रताः एतत् कंसाय भगवान् शशंस अभ्येत्य नारदः भूमेर्भारायमाणानां दैत्यानां च वधोद्यमम् ऋषेर्विनिर्गमे कंसः यदून्मत्वा सुराणिति देवक्या गर्भसम्भूतं विष्णुं च स्ववधं प्रति देवकीं वसुदेवं च निगृह्य निगडैर्गृहे जातं जातमहन् पुत्रं तयोः अजनशङ्कया मातरं पितरं भ्रातॄन् सर्वांश्च सुहृदस्तथा घ्नन्ति ह्यसुतृपो लुब्धाः राजानः प्रायशो भुवि आत्मानमिह सञ्जातं जानन् प्राग् विष्णुना हतं महासुरं कालनेमिं यदुभिः सौयरुध्यता उग्रसेनं च पितरं यदुभोजान्धकाधिपं स्वयं निगृह्य बुभुजे शूरसेनान् महाबलः। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे श्रीकृष्णावतार उपक्रमे प्रथमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।